నమస్తే ఏసిటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. త్యాగానికి ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. పోలవరం పురోగతిపై చంద్రబాబు సమీక్ష. ప్రాజెక్టు పనుల తీరుతెన్నులపై ఏరియల్ సర్వే. విశాఖకు తలమానికం సెంట్రల్ పార్క్ ప్రారంభించనున్న సీఎం. నగరానికి రానున్న చంద్రబాబు బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో సమావేశం. రైల్వే జోన్ సాధించే వరకు ఉద్యమిస్తాం. అర్ధనగ్న ప్రదర్శనలో ఏఐవైఎఫ్. ఇక వార్తల వివరాలు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ప్రపంచవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. రాజకీయ ప్రముఖులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లిన ఆయన ప్రాజెక్టు పరిసరాల్లో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన భారీ యంత్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నగర ప్రజలకు అద్భుతమైన అందాలను కలబోసిన పచ్చని వాతావరణంతో విశాఖ సెంట్రల్ పార్క్ అందుబాటులోకి వస్తోంది. నగర నడిబొడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పాత సెంట్రల్ జైలు స్థలంలో ఉడా నిర్మించిన ఈ పార్కును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. పార్కులో జరుగుతున్న అభివృద్ది పనులు ఏర్పాట్లను దక్షిణ ఎమ్మెల్యే పాసుపల్లి గణేష్ కుమార్, ఉడా వీసీ డాక్టర్ టి బాబురావు నాయుడు పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇప్పటికే ప్రజల వాడుకలో ఉన్న ఈ పార్కుకు మరిన్ని అందాలను పొందుపరిచి పూర్తి స్థాయిలో తయారు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 35 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవనం అనేక ప్రత్యేకతలతో నిర్మించబడింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆకట్టుకునేలా అన్ని హంగులను అమర్చారు. ముఖ్యంగా మ్యూజికల్ నీటి కొలను అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇది చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పార్కులో ఉన్నంతసేపు ఆహ్లాదకరంతో పాటు ప్రశాంత వాతావరణం కలిగేలా సర్వాంగ సుందరంగా మలిచారు. పార్కు నడిబొడ్డులో సెంట్రల్ ప్లాజా ఏర్పాటు చేయగా ఫుడ్ కోర్ట్, యాంఫీ థియేటర్, ఈవెంట్ లాన్, రోజ్ గార్డెన్, అమ్యూజ్మెంట్ పార్క్, ఇంటర్నల్ ట్రాక్, యోగా విలేజ్, ఫిష్ థెరపీ, బోన్సాయ్ గార్డెన్, చిన్నపిల్లలకు ప్లే గ్రౌండ్, సైక్లింగ్ ట్రాక్లను అత్యంత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ కౌంటర్తో పాటు సైకిల్ స్టాండ్, వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా పొల్యూషన్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ లంగ్ స్పేస్ అనేటువంటిది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందని ఆ కమర్షియల్ దానికి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మన విశాఖ ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఇది డెడికేట్ చేస్తున్నారు, అంకితం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఇది మంచిగా, అంటే ఇది మంచి పార్క్ ఒక మోడల్గా, ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా మనం కైలాసగిరి లేకపోతే బీచ్ రోజు కాకుండా సిటీ సెంటర్లో ఏ పట్టణంలో కూడా ఉండదు. ఈవెన్ అంత మధ్య సిటీ సెంటర్లో ఇవి ఉంది కాబట్టి దాన్ని ఇంకా మనం ఇంకా ఏదైనా ఉంటే చిన్న మోడిఫికేషన్స్ ఉంటే తర్వాత మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడిన తర్వాత గత మన 2.5 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సీఎం ద్వారా విశాఖపట్నంకి ఎంత బూస్ట్ వచ్చిందంటే మరి చెప్పడానికి కూడా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. తక్కువ ఫీజుకనే ఇది ప్రజలకి ముందుకుంచేలాగా, ఎందుకంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఇది ఉంది కాబట్టి పేద ప్రజానికానికి ఏదైతే పొల్యూషన్ బాగా
విపరీతంగా అనుభవిస్తున్నారో, ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారో, ప్రాణాలు కూడా కోల్పోతున్నారో, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క విశాఖ సెంట్రల్ పార్కు వాళ్ళందరికీ కూడా ఒక కానుకగా ఇస్తున్నామని చెప్పొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నగరానికి వస్తున్నారు. ఉదయం 9:15 గన్నవరంలో బయలుదేరి 9:55 గంటలకు విశాఖ చేరుకుంటారు. 10:30 గంటల నుంచి 12 గంటల వరకు స్థానిక హోటల్లో రక్షణ రంగ ఉత్పత్తులకు ఏపీలో ఉన్న అవకాశాలపై నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. తదుపరి ఐఎన్ఎస్ విరాట్ పై తూర్పు నావికాదళ ప్రధాన అధికారులతో చర్చిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు నోవటెల్లో బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో విందులో పాల్గొంటారు. అనంతరం వి కన్వెన్షన్ హాల్లో బ్రిక్స్ దేశాల సదస్సును ప్రారంభిస్తారు. సాయంత్రం ఏయూ కాన్వకేషన్ హాల్కు చేరుకుని సైన్స్ కళాశాల దినోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన ఉడా సెంట్రల్ పార్కును ప్రారంభిస్తారు. అక్కడ నుండి కైలాసగిరి చేరుకుని బ్రిక్స్ ప్రతినిధులకు ఇచ్చే డిన్నర్లో పాల్గొంటారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా సమాఖ్య నగర సమితి కార్యదర్శి ఎరిపిల్లి రాంబాబు మాట్లాడారు. గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే బీజేపీ కూడా పాటిస్తోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. రైల్వే జోన్ తీసుకురావడంలో ఉత్తరాంధ్ర ఎంపీలు విఫలం చెందారని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడలేని ప్రజాప్రతినిధులందరూ వారి వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలని ఆ పార్టీ నేత కంభంపాటి హరిబాబు విశాఖ ఎంపీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. రైల్వే జోన్ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత విద్యార్థులు కూడా ఇక్కడ జోన్ వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ ఆశలపై విద్యార్థులు యువకుల ఆశలపై నీళ్లు చల్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కనుక మేము అఖిల భారత యువజన సమైక్య ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఎంపీలకు ప్రజాప్రతినిధులకు ప్రధానంగా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు రైల్వే జోను సాధించాలి, లేని ఎడల మీనే మీ మెడలు వంచి సాధించే దిశగా మా పోరాటాలను విద్యార్థులు యువకులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలని చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. లేదంటే ఈ ప్రాంత ప్రజలు రానున్నటువంటి కాలంలో టీడీపీ బీజేపీ ప్రభుత్వాల పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిపేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన బీఆర్టీఎస్ పై సమావేశం జరిగింది. సమావేశంలో అక్టోబర్ 2 నుంచి విశాఖలో బీఆర్టీఎస్ రవాణా వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం చేశారు. అహ్మదాబాద్ లో ఈ వ్యవస్థ అమలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఈ నెలలో పంపాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, జీవీఎంసీ కమిషనర్ ఎం హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ పరిధి 25 వార్డు జెండా చెట్టు సమీపంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 1,75,000 రూపాయలను మంజూరు చేయించారు. ఈ మేరకు చెక్కును దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాధితురాలికి అందజేశారు. అలాగే 29 ఏళ్ల యువకుడు అనారోగ్యం కారణంగా శ్వాస అందక చనిపోయాడు. ఆ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ నుంచి 2 లక్షలను మంజూరు చేయించి ఆ చెక్కును అందించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకూడదన్న ఉద్దేశ్యంతో వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అతనికి అది శ్వాస అందట్లేదు, ఐసీయూలో తీసుకుని వెళ్ళి పెట్టారు, గంటలో చనిపోయాడు. 29 సంవత్సరాల వయసు ఉండేవాడు చనిపోతే తర్వాత గలాడు చేస్తే నేను ఆ యాజమాన్యంతో మాట్లాడి ఒక 2 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించాం. డబ్బులు ఇచ్చినా కానీ చెట్టంత కొడుకు తిరిగి రారు కదా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఏంటంటే ఈ మధ్య అంతా డబ్బు దాహంలో వెళ్తున్నారు. ఏదైనా సరే దీన్ని కూడా సెటిల్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను నొక్కే చెప్తాను. సీఎం గారితో కూడా ఈ విషయాలన్నీ మాట్లాడతాం. పేద ప్రజలకి అండగా ఉండేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా నాయకులందరూ కూడా ఎల్లాజీ గారు అలాగే మాణిక్యం పెద్దమ్మ ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే దగ్గరుండి చేస్తుంటారు. వారందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రఖ్యాత కథన చిత్రకారుడు బాలి చిత్రాల ప్రదర్శన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. సూర్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను రిటైర్డ్ ఏసీపీ ప్రసాద్, శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత ప్రకాష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో జన్మించిన బాలి కథన చిత్రకారుడిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించడం అభినందనీయమన్నారు. బాలి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగినైన తాను చిత్రలేఖనంలో ఉన్న ఆసక్తితో పలు దినపత్రికలకు సేవలు అందించానన్నారు. ప్రముఖ దినపత్రికల ఎడిటర్లు ఏబీకే ప్రసాద్, రామోజీరావు, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామ్మోహన్ రావు వంటి వారి ప్రోద్బలంతో చిత్రకారుడిగా ఎదిగానని తెలిపారు.
చిత్రకారుడిగా బాలి 50 ఏళ్ల ప్రస్థానంలో వేసిన చిత్రాలలో బహుళ ప్రజాదరణ పొందిన బుద్ధుని జీవిత గాథలు, రామాయణ ఘట్టాలు, చిన్నపిల్లల సాహిత్యానికి సంబంధించిన చిత్రాలతో పాటు వివిధ నవలలకు వేసిన ముఖ చిత్రాలు, అనేక కథా సన్నివేశాల చిత్రాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. నేను విశాఖపట్నం ఇది నా నేటివ్ అయినా సరే కానీ విశాఖపట్నం రావడం చాలా కుదిరేది కాదు. నేను హైదరాబాద్లోను విజయవాడలోను చాలా ఉండిపోవడం వల్ల, ఆయా పత్రికల్లో పనిచేయడం వల్ల ఇక్కడ నాకు నా చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేయడం కుదరలేదు. అయితే ఇంతకుముందు ఒకసారి జరిగింది కానీ ఇంత భారీ ఎత్తున జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శంకర్ నీలు గారు నన్ను చాలా ఉత్సాహపరిచారు. అలాగే మిత్రులు డి నటరాజ్ గారు, వీళ్ళంతా ఉత్సాహం వల్ల నేను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను. ఈ ఏర్పాటు చేయడంలో ఇంకా ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అందరూ వచ్చి దీనికి సరైన సపోర్ట్ అంటే ప్రత్యేకంగా కాదు, వాళ్ళకి భవిష్యత్తులో ఒక చిత్రరచన ఎలా ఉంటుంది, మూలం అంటే ఎలా ఉంటుంది తెలుసుకుంటారని సరదా పడుతున్నాను. మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా మిలీనియం యాటిట్యూడ్ టెస్ట్ లో ప్రతిభ కనపరిచిన ఇంజనీరింగ్ విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు వారి ఎంచుకున్న విద్యలో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మిలీనియం సీఈఓ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు మేట్ స్కాలర్షిప్స్ 2016 పేరిట కమ్యూనికేషన్ స్కిల్స్ పై టెస్ట్ నిర్వహించామని, సుమారు 5,000 మంది విద్యార్థులు హాజరవ్వగా అందులో 600 మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు. వీరిలో టాప్లో నిలిచిన 30 మందికి ల్యాప్టాప్, ఇతర బహుమతులను ఇవ్వగా మిగిలిన వారికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఒక 2 months బ్యాక్ స్టార్ట్ చేసాం. దాంట్లో 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక 2 ఎంప్లాయీస్కి, ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్ 2 ఎంప్లాయీస్కి మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇటు మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇటు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఉమెన్స్ సెంటర్ రెండు సంయుక్తంగా ఈరోజు విశాఖ నగరంలో అందరు విద్యార్థులు, ముఖ్యంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి కూడా ఈరోజు ఈ టెస్ట్ని చేయడం జరిగింది. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి కొన్ని స్కాలర్షిప్స్, కొంత ప్రోత్సాహకాలు, అలాగే బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ ఎగ్జిబిట్ చేయడానికి ఒక ఆస్కారం కలిగించారు. వారికి కావాల్సినటువంటి అదన నైపుణ్యాలు, దాంట్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీరు కొంతమందికి ఉచితంగాను, కొంతమందికి సబ్సిడైజ్ రేట్స్ ఇవ్వడానికి ఈరోజు సన్నాహాలు నిర్వహించడం జరిగింది. విశాఖ మత సామరస్యానికి ప్రతీక అని ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా మర్రిపాలెం ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విష్ణుకుమార్ రాజు ముందుగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ నాయకుడు జాకీరుద్దీన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మర్రిపాలెం మసీదు స్థలాన్ని బీఆర్టీఎస్ కు అప్పగించినందున ప్రస్తుతం ప్రార్థనలు జరుపుకుంటున్న R&Bకి చెందిన స్థలాన్ని ముస్లింలకు కేటాయించేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ విషయంలో ముస్లింలకు గతంలో తానిచ్చిన హామీ ఇంతవరకు అమలు కాకపోవడం బాధాకరంగా ఉన్నప్పటికీ దానిని నెరవేర్చే వరకు విశ్రమించబోనని చెప్పుకొచ్చారు. అందరికీ కూడా ఇది చాలా పవిత్రమైన దినం. ఈ రోజున ముఖ్యంగా ఇక్కడ కంచరపాలెము, మర్రిపాలెము, ఈ చుట్టుపక్కల 104 ఏరియాలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చి సుమారు కొన్ని వేల మంది ఇక్కడ ప్రార్థనలు జరుపుకుంటూ ఉంటారు. ఇది ఒట్టి గాలితోటి పోయే రాజకీయ హామీలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లోని మేము చిత్తశుద్ధితోటి వీరికి సైటు ఇక్కడ వచ్చే విధంగా పూర్తి ప్రయత్నము చేస్తాము. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ దీన్ని ఇంకొకసారి ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితిలోని నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి వారు సొంత సైట్లో వాళ్ళు ప్రార్థనలు, నమాజ్ చేసుకునేటట్టు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా
ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు సౌమ్యులు, అమాయకులని భావించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక హోదా, రైల్వే జోన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయని ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు. ఏసీటీ న్యూస్ తో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలపై ఈ ప్రాంత యువకుల నిర్వేదం, బాధాతప్త హృదయాలకు చెల్లించకుండా కేంద్రం వ్యవహరించిందని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజల గోడుని ఏ విధంగా పట్టించుకోలేదో అంతకంటే రెట్టింపు స్థాయిలో హోదా, రైల్వే జోన్లపై ప్రస్తుత ప్రభుత్వము ప్రజల ఆశలను నీరు కార్చిందని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కూడా నేనున్నానని చెప్పడానికే అప్పుడప్పుడు ప్రజల ముందుకొచ్చి ఉపన్యాసాలిస్తున్నారు తప్ప ప్రజల గొంతు గట్టిగా వినిపిస్తారనే నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన కోసం ఉద్యమాలను తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన హక్కులు మనం కాపాడుకోవడం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవడం కోసం, ఉత్తరాంధ్ర ప్రజల ఉనికిని చాటుకోవడం కోసం నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై కన్నట్లుగా నడువు కట్టి ముందుకొస్తే కానీ ఉత్తరాంధ్ర ప్రజలకి సంక్షేమం వచ్చే రోజులు కనిపించటం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కనుచూపు మేరలో కనబడటం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించేందుకు రాష్ట్రంలో ఓ నాయకుడు కావాలని, అందుకు పవన్ కళ్యాణే సరైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనతో ఏపీ ప్రత్యేక హోదాకు తెరపడినట్లేనని, వేరే గత్యంతరం లేకే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలకు సీఎం అంగీకరించినట్లు భావిస్తున్నానని బొలిశెట్టి చెప్పారు. ప్రత్యేక హోదా లభించకపోవడం రాష్ట్ర మనుగడకే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఓ హక్కు కింద సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఎంపీలను నిలదీసి వారి పదవుల రాజీనామాలకు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రజా ఉద్యమానికి దిగితే రాజకీయాలకు అతీతంగా తాను మద్దతు తెలుపుతానని ప్రకటించారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ అయిపోయింది. ఎందుకంటే మాకు మేమే రెస్పాన్సిబుల్, వేరెవరు రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే మనం సీట్ల అలొకేషన్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ డివిజన్ కారణం బీజేపీ, టీడీపీ డివిజన్ కారణం మేము కాదు. మేము మంచి ప్యాకేజ్ ఇచ్చామన్నది మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. దీన్ని డెఫినెట్ గా నేను రాష్ట్ర నాయకత్వాన్ని నిందిస్తాను. ఎప్పుడైనా సరే ఇంట్లోనైనా పైన నేను ఇదే మాట చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫెయిల్ అయ్యాం ప్రజలకు కన్విన్స్ చేయడంలో. కాబట్టి మనం లీడ్ చేయలేము ఈ ఉద్యమాన్ని. నాకు తెలిసి ఇప్పుడు బ్యాలెట్ అని చెప్పేసి మన రఘువీరారెడ్డి గారు చెప్పారు. మంచిదే, ప్రజలు అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చేయడమే. కానీ దీనికి ఉద్యమానికి ఒక లీడర్ లేకపోతే ఈ ఉద్యమం ముందుకు సాగదు. నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పింది ఏంటంటే అటు ఇటుగా కాకుండా ఉద్యమాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ముందుకు నడిస్తే అన్ని పార్టీలు ఆయన ఫాలో అవుతాయని నా అభిప్రాయం అండి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయానికి అనుగుణంగా వన్ టౌన్ చెంగల్రావుపేటలోని శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలో యునిస్కై ప్లానిటోరియంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థ కరెస్పాండెంట్ కేఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెంపొందించాలనే ధ్యేయంతో ఈ ప్లానిటోరియంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 32 ఏళ్ల క్రితం స్థాపించిన తమ విద్యా సంస్థ పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అందుబాటు ఫీజుతో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ ట్యూటోరియల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి అప్పారావు, జిల్లా శాఖ అధ్యక్షుడు మణికుమార్ రాజు పాల్గొన్నారు. నైతిక విలువలు, సత్సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి అన్నీ కూడా ఇక్కడ ఒక సత్సంగ కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతోంది. దాని ద్వారా వాళ్ళ పిల్లలు ఉన్నతులుగా, మహోన్నతులుగా తయారయ్యారు. ఈ సంస్థలో చదివిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నారు. సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక మంది దీంట్లో ఉన్నతంగా వెళ్ళడం జరుగుతోంది. సో అటువంటి విద్యాసంస్థలో ప్రతి సంవత్సరం ఒక కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కూడా జరుగుతుంటాయి. ఆ సందర్భంగా అలాగే హెల్త్ క్యాంప్స్, కల్చరల్ యాక్టివిటీసు, ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అనేక ఈ సంస్థలో జరుగుతుంటాయి. అలాగే విద్యకు సంబంధించి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సంస్థలో ఎప్పటి నుంచో కూడా నిర్వహించడం జరుగుతోంది. గణపతి నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా ఆరిలో ప్రాంతం తోటగరువు గాంధీనగర్ వద్ద స్థానిక ఓం సాయిరాం కేటరింగ్, శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి స్థానికంగా వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విఘ్నాలు తొలగించే ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.
సిద్ధివినాయక నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ గాంధీనగర్లో యూత్ బాయ్స్ చేసుకున్న ఆధ్వర్యంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేసుకుంటున్నారు. నిన్న దీపారాధన కార్యక్రమం చేసుకున్నారు. వాళ్ళ అన్న సందర్భం రోజున కొన్ని 1500 మంది దాకా పెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగా అందరూ జయప్రదం చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా సరే మాకు ఇలా ఆధారాలు ఇస్తారని చెప్పి మనసారి కోరుకుంటున్నాం. ఓం సాయి అని క్యాంటరింగ్ రాజు గారు ఇప్పటికి 15 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కార్యక్రమం పెట్టుకొని విజయదశమి కూడా ఈ సంవత్సరంతో 5 సంవత్సరాలు విజయదశమి కూడా అప్పుడు కూడా అన్న సంతర్పణ కానీ 1500 కాదు దగ్గర నుంచి మించి రాజు భోజనం అంటే మూలను ముసలి దగ్గర వేసి వచ్చేస్తుంది. మరి అతను మాక్షం ఏంటో తెలతో చెయ్యి సారం ఏంటో తెలీదు. దగ్గర విజయంగా ఒంటరిగా ఒక చిన్న కుర్రాడైనా సరే ఒంటరిగా ఉండి ఇంతమందికి భోజనాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని గాంధీనగర్లోని నేటికి మేము 86లో వచ్చాం. అప్పటికా నుంచి కూడా తన ఒక్క భుజాల మీద వేసుకొని అతను ఇంత అభివృద్ధిగా చేయడం మాకందరికీ ఆశించుకొని అన్ని వేళ అతను దేవుడు చల్లగా చూడాలని మేమందరూ కోరుకుంటున్నాం. వర్షాలు కురుస్తుండడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జీవీఎంసీ 6వ జోన్ శానిటరీ సూపర్వైజర్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టూ మొక్కల్లోనూ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త కుండీలోనే వేయాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండాలి అని అనుకుంటే వాటికి ఏంటంటే ఇళ్లలో పూల కుండీల్లో, ఆ తర్వాత పాడైపోయిన టైర్లు, సామాన్లు, అలాగే గోళాలు అలాంటివన్నీ మనం బయట పెట్టేస్తుంటాం. వాటిల్లో కూడా కొద్దిగా నీళ్ళు ఉండిపోతుంటాయి. వాటి వల్ల కూడా ఈ వర్షం నీరు అందులో పడడం వల్ల అక్కడ కూడా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. దానివల్ల ఈ జ్వరాలు, మలేరియా జ్వరం అంటే ఏమి ఇలాగ జ్వరాలు వస్తున్నాయి. వీటి జ్వరాలు వచ్చిన వెంటనే మన డాక్టర్కి సంప్రదించి తగు చికిత్స తీసుకుంటే ఇంకా మరి ఏమీ ఉండదు. మా ఆరోగ్య కేంద్రానికి, బుచ్చిరాజపాలెంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికైనా వెళ్ళి లేకపోతే మా దగ్గరలో ఉన్న డాక్టర్కైనా సంప్రదించి వెంటనే తీసుకుంటే దాని మీద వాళ్ళు డాక్టర్లు హాస్పిటల్కి తీసుకెళ్ళడం, టెస్టులు చేసి అవి చేస్తారు. పూర్తిగా ఇదయ్యే వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళకుంటుంటే తర్వాత ప్రమాదానికి గురవుతారు. జీవీఎంసీ 66వ వార్డు పరిధి ఎల్లపువానిపాలెం వైఎస్ఆర్ నగర్ రోడ్డు చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. దీనివల్ల అక్కడున్న ప్రభుత్వ వసతి గృహంలోకి వర్షపు నీరు చేరి అపరిశుభ్రంగా మారుతోంది. విద్యార్థులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు ఉండటంతో విషపురుగులు, పాములు వంటివి వచ్చి చేరుతున్నాయి. హాస్టల్ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారిని బాగు చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు. హాస్టల్లో చదువుకుంటున్నాను. ఇక్కడ వైఎస్ఆర్ నగర్ రోడ్డు ఇది వర్షం పడినప్పుడు చాలా బురదగా ఉంది. వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నడ్డానికి అసలు స్పేస్ లేకుండా ఉంటుంది. ఇక్కడ వెళ్ళాలన్నా అదంతా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. అధికారులు దృష్టికి తీసుకువెళ్తారని. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తే సమస్య ఓ కొలిక్కి వచ్చే ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. చట్టబద్దమైన అంశాలను పక్కన పెట్టిన కేంద్రం చట్టబద్దత లేని ప్రత్యేక ప్యాకేజీని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వల్ల లాభం ఏమిటి? లేదు, ప్యాకేజ్ వల్ల అంతకంటే ఎక్కువ మేలు ఏ రకంగా జరుగుతుందని విపులంగా ఒక్కొక్క అంశం వారీగా వారి ఇచ్చుండి ప్రజల్లో చర్చ పెట్టి అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం పెట్టి అందులో చర్చించుంటే బాగుండేది. అటువంటి ప్రక్రియ జరగలేదు. ప్రజలందరికీ అనుమానం ఏంటంటే ప్యాకేజ్ బాగుంటుంది, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుంది రాష్ట్రానికి ఆర్థికంగా అని ఏవైతే చెప్తున్నారో అవి అమలు ఎంతవరకు జరుగుతాయని అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చట్టంలో ఉన్నవే అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చట్టంలో లేకుండా ఇప్పుడు నోటి మాటలు, పైగా లోక్సభలో కానీ రాజ్యసభలో అయినా కాదు, పైన చెప్పినటువంటి మాటలు ఏ రకంగా చట్టబద్ధత వస్తుంది? గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. అజీమాబాద్ జామా మసీదు నుంచి బీసీ రోడ్డు మీదుగా ఈద్గా వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి సామాజిక అవసరాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ, భాజిన్ భాయి, షౌకత్ అలీ, భాషా తదితరులు పాల్గొన్నారు. ख्वाजा मेरे ख्वाजा दिल में समझा शाहू का शादू अली का दुलारा ख्वाजा मेरे ख्वाजा दिल में समझा शाहू का शादू अली का दुलारा ख्वाजा मेरे ख्वाजा दिल में समझा ख्वाजा मेरे ख्वाजा दिल में समझा बेकसूर की तकदीर तूने सवारी बेकसूर की तकदीर तूने सवारी జీవీఎంసీ 48వ వార్డు పరిధి మల్కాపురం ప్రకాష్ నగర్ లో 7 స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు పెంటకోట అప్పలనాయుడు, వార్డు అధ్యక్షులు రాములు పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. చిన్న మట్టి విగ్రహాలతో మరి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఇది విశేషంగా మరి ప్రజల్ని ఆకర్షించుకోవడం జరిగింది. పత్రికల్లో కూడా ప్రముఖంగా ఈ వినాయకుడి ఫోటోల్ని ప్రచురించడం చాలా మంది ప్రజలు దీన్ని ఆశించడం జరిగింది. చాలా మంది కూడా ప్రజలు ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకో మా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఘనబాబు గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు సింహగిరిపై స్వామి సన్నిధిలో 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు పవిత్ర గంగాధారలతో కళారాధన నిర్వహించారు. బుధవారం హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఖరి రోజున స్వామివారికి పవిత్రాల సమర్పణతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అంతరాలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవం పవిత్రోత్సవం ఒకటి. ఇది భాద్రపద శుద్ధ దశమి నుంచి ఆరంభమయ్యి చతుర్దశితో పూర్తవుతుందన్నమాట. ఈ కార్యక్రమం పవిత్రోత్సవాలు దాన్ని పురస్కరించుకొని నిన్న మృత్సంగ్రహణంతో ఆరంభమయ్యి ఇవాళ పవిత్ర ప్రతిష్ట, అధివాసం, చక్రాబ్జమండల ఆవాహనం, రచనం, విశేషమైనటువంటి హోమాలు కార్యక్రమాలు పొద్దున్న జరిగి ఇప్పుడు పవిత్ర ప్రతిష్ట, విశేష హోమాలు జరుగుతున్నాయి. ఈ పూట కార్యక్రమంలో ఈ 4 రోజులు అసలు పవిత్రోత్సవం ఎందుకు అవసరమంటే సంవత్సర కృతాపూజ సమస్త ఫలదాయిని పవిత్రారోపణేనాద్య ఓతుకధర ఓం నమః అని మనం సంవత్సరంలో స్వామికి చేసేటువంటి ఈ సేవలలో ద్రవ్యలోప, క్రియాలోప, మంత్రలోప అలా ఏవైనా ఉన్నట్టయితే వాటినన్నిటినీకి ప్రాయశ్చిత్తంగా చేసేటువంటి కార్యక్రమం పవిత్రోత్సవం అన్నమాట. ఈ రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో విశేషమైనటువంటి హోమాలు, ఆరాధన, వైదికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నందువలన సాయంత్రం 7 గంటల తర్వాత భక్తులకి దర్శనములు ఉండవు. కేవలం వైదికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే స్వామి స్వీకరిస్తాడు కనుక ఉత్సవమూర్తులకి ప్రతినిత్యం జరిగేటువంటి కళ్యాణోత్సవాలు, నిత్య కళ్యాణోత్సవాలు ఈ 3 రోజులు జరుగుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్యాగానికి ప్రతీక బక్రీద్, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. పోలవరం పురోగతిపై చంద్రబాబు సమీక్ష, ప్రాజెక్టు పనుల తీరుతెన్నులపై ఏరియల్ సర్వే. విశాఖకు తలమానికం సెంట్రల్ పార్క్, ప్రారంభించనున్న సీఎం.
నగరానికి రానున్న చంద్రబాబు బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో సమావేశం. రైల్వే జోన్ సాధించే వరకు ఉద్యమిస్తాం. అర్ధనగ్న ప్రదర్శనలో ఏఐవైఎఫ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.